ఒకానొకప్పుడు పార్వతీదేవికి పని ఉందని ఈశ్వరుడికి విఘ్నేశ్వరుడిని అప్పగిచ్చి వెళ్తుంది. అప్పుడు విఘ్నేశ్వరుడు స్వామిని ఈశ్వరుడు పడుకొనుండగా విఘ్నేశ్వరుడు స్వామిని అదేకంగా చూడగా ఒక అనుమానం వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాన్నగారి శరీరం అంతా తెల్లగా ఉంది, కంఠం దగ్గర ఎందుకు నల్లగా ఉందని అడగగా పార్వతీదేవి చెప్తుంది, నాన్న, దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని చిలికినప్పుడు హాలాహలం వచ్చింది. అందరూ దేవతలు దానవులు అందరూ వచ్చి మీ నాన్నగారిని కోరగా నాన్నగారు స్వీకరించారు. మింగితే కడుపులో ఉన్న లోకాలు నాశనం అయిపోతాయి, వదిలేస్తే బయట ఉన్న లోకాలు నాశనం అయిపోతాయి అని చెప్పి ఆయన దాన్ని కంఠంలో నిలబెట్టుకున్నారు. అదే ఆ మచ్చ అని చెప్పగా విఘ్నేశ్వరుడు వెళ్ళి సముద్రం దగ్గరికి, మా నాన్నకు నువ్వు విషమిస్తావా అని చెప్పి నేను మొత్తంగా తాగేస్తానని చెప్పి తొండమిలా జాపుతాడు. అలా జాపగా పార్వతీదేవి వచ్చి, నాన్న, సముద్రం